అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాకినాడస్ మనీస్ థ్రెడ్ మ్యాజిక్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసరికి చాలా సింపుల్ అండి. అస్సలు లాగింగ్ చేయను, చాలా స్పీడ్గా కంప్లీట్ చేసేయడానికి అయితే చూస్తాను. అస్సలు మిస్ అవ్వకండి, టిల్ ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఎలా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ముందు వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా అండి? అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందని అనుకుంటే కనుక ప్లీజ్ షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే నాకు ఇంకొన్ని వ్యూస్ వస్తాయి, అలాగే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికండి మగ్గం వర్క్స్ కానీ పెయింటింగ్స్ కానీ చేసే వాళ్ళకి పిచ్వాయ్ పెయింటింగ్స్ అని, లేదంటే తంజావూరు పెయింటింగ్స్ అని, లేదా మగ్గం వర్క్స్ కానీ అలా చేసుకునే వాళ్ళకి ఆర్ హ్యాండ్ వర్క్ చేసే వాళ్ళకి కానీ ఏదైనా సరే క్రియేటివిటీ ఉపయోగించే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ వీడియో. అండ్ అంటే స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి, ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు ఒక లోటస్ వేయాలనుకోండి, ఇట్లా ఒక ఫ్రేమ్ తీసుకుంటాను, జస్ట్ ఇలా చెప్పేసి ఇలా వేసేసుకుంటాను. ఇదిగోండి, ఇలా లోటస్ లాగా నేను ఫ్రీ హ్యాండ్తో వేసేసుకుంటాను అనమాట. బట్ పాపం చాలామంది స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటారు కదా, ఇదిగో చూడండి, మీకు కనిపిస్తుందా? ఇదిగోండి, ఇట్లా ఫ్రీ హ్యాండ్తో వేసేసుకోగలను. బట్ స్టార్టింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో. అస్సలు మిస్ అవ్వద్దండి, టిల్ ఎండ్ వరకు చూడండి. కొంచెం స్పీడ్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ప్లే స్టోర్ నుంచి పేపర్ కాపీ అనే యాప్ని మనం డౌన్లోడ్ చేసుకున్నాక ఇదిగోండి లోపల ఇలా కనిపిస్తుంది అనమాట. అయితే మన దగ్గర ఉన్న ఇమేజెస్ అన్నీ వస్తాయండి. వాటి నుంచి మనకి ఏ ఇమేజ్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే బయట రిఫరెన్స్ వచ్చేసరికి బట్ ఓకే అన్నట్టు ఒక ఐకాన్ కనిపిస్తుంది అనమాట. దానిపైన మనం ట్యాప్ చేస్తే కనుక అది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన దాన్ని ఇదిగోండి మనం ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను లాక్ తీసేసాను, అండ్ లాక్ వేయడం కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడండి. అంటే మీకు లాక్ సింబల్ ఉంటుందన్నమాట, అక్కడ ఆ లాక్ సింబల్ మీద మనం ట్యాప్ చేసుకోవాలి. ఇదిగోండి నేను ఫస్ట్ అయితే ఎలిఫెంట్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట, ఎక్కడ కావాలి ఏంటి అని. అక్కడ నేను మీకు పెన్సిల్ పెట్టి చూపిస్తున్నాను కదా, అవి ఐకాన్ బార్స్ అనమాట. అందులో బ్రైట్నెస్ కావాలంటే అండ్ రివర్స్ చేయడానికి రైట్ కావాలా లెఫ్ట్ కావాలా అట్లా రివర్స్ చేసుకోవడానికి ప్రతి ఒక్కటి కూడా ఉంటుందన్నమాట. అది యాంగిల్స్ ఉంటాయి అన్నమాట, యాంగిల్స్ 2 యాంగిల్స్ ఉంటాయి, రైట్ యాంగిల్ లెఫ్ట్ యాంగిల్ అన్నట్టు అట్లా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. కలర్ ఆప్షన్ ఉంటుంది. కలర్ ఆప్షన్ అయితే నాకు తెలిసినంత వరకు పెద్ద యూజ్ ఏమి ఉండదండి కలర్ ఆప్షన్ వచ్చేసరికి. అండ్ బ్రైట్నెస్ ఉంటుందండి. బ్రైట్నెస్ వచ్చేసరికి ఏంటంటే మనం థిన్ క్లాత్లో డిజైన్ చేయాలనుకున్నప్పుడు మనం ఎక్కువ బ్రైట్నెస్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. లేదు అంటే నార్మల్గా కూడా మనం బ్రైట్నెస్ యూజ్ చేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. అండ్ ఇదిగోండి లాక్ పెట్టేశాను అనమాట. ఇప్పుడు మనం లాక్ ఒకవేళ ఓపెన్ చేయాలంటే కనుక మన బటన్స్ ఉంటాయి కదా, సౌండ్ పెంచుకునేవి, వాల్యూమ్ పెంచుకునేవి, ఆ బటన్స్ మీద ట్యాప్ చేస్తే అది ఓపెన్ అయిపోతుందండి. చూడండి అస్సలు కదలట్లేదు. అండ్ నేను ఇప్పుడు వచ్చేసరికి నేను అంటే సైజ్ అడ్జస్ట్ చేయడం కోసం అనేసి, బాగా పెద్దదైందని చెప్పేసి సైజ్ అడ్జస్ట్ చేసుకోవడం కోసం అనేసి నేను కొంచెం తగ్గించాను అనమాట. ఇప్పుడు మనం విజృంభించేయాలండి. ఎలా అనుకుంటున్నారు? పిల్లలు చూసారా కాపీ కొడతారు కదా, మనం కూడా ఇప్పుడు అలా కాపీ కొట్టేసుకోవడమే. అలా నాకైతే అలాగే అనిపించింది. ఇలా డిజైన్ చేస్తుంటే నేను అంటే వేరేగా చేసేదాన్ని, ఇప్పుడు వచ్చేసరికి మనకి లాక్ సిస్టమ్ వచ్చేసింది కాబట్టి ఇలా చేస్తున్నాం అనమాట. అయినా అండి చాలామంది చాలా క్రియేట్ చేసేస్తున్నారు కదా, ఈ ఐటీ జాబ్ వాళ్ళు అనుకుంటా, వాళ్ళకైతే థ్యాంక్సే చెప్పచ్చు. ఎందుకంటే ఇవాళ ఎవరు క్రియేట్ చేస్తారో నాకు తెలీదు, బట్ ఇంజనీర్సే కదా క్రియేట్ చేసేది. వాళ్ళకైతే ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన వర్క్ ప్రాసెస్ని కొంచెం ఈజీ చేస్తున్నారు కాబట్టి. అండ్ ఇవి నేను రీసెంట్గా చూశానండి. నేను మ్యాక్సిమం దీని మీద పెయింట్ వేయడానికి ట్రై చేయనా, మగ్గం వర్క్ ట్రై చేయనా. మగ్గం వర్క్ చాలాసార్లు చేశాను కానీ పెయింట్ వేద్దామని అనుకుంటున్నాను. ఆ క్లాత్ కూడా అందుకనే కొత్తది ఓపెన్ చేశాను అనమాట, ఎల్లో కలర్. చూద్దాం ఏమన్నా పని చేస్తుందేమో. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసండి, నేను మొన్న ఏంటిది షోల్డరింగ్ మిషన్ యూజ్ చేసి ఒక లోటస్ని అయితే నేను కట్ చేశాను కదా, దానికి మగ్గం వర్క్ చేసి అయితే నేను మీకు చూపిస్తాను, ఓకేనా అండి? అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇదిగోండి డ్రా చేసేసాను. ఈ మాటలు మాట్లాడుతూనే డ్రా చేసేసాను. బట్ ఒకటండి చాలా నీట్గా వచ్చిందనమాట. ఒకటండి నా దగ్గర ముందు బాగా షార్ప్ చేసేసాను పెన్సిల్. అలా కాకుండా షార్ప్ చేయలేని పెన్సిల్ ఉంటుంది కదా, వాడేసిన పెన్సిల్, అదైతే బెటర్ అనమాట. అంటే క్లాత్ని బట్టి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే నేను మళ్ళీ గ్రీన్ పెన్తో కూడా డ్రా చేయాల్సి వచ్చింది. చాలా బాగా వచ్చిందండి. ఇలా ట్రై చేయండి. రేపు ఒకసారి మళ్ళీ మనం నెక్ అయితే ట్రై చేసుకుందాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసండి
మనం ఇలా డ్రా చేయడం వల్ల ఏంటంటే కొంచెం ప్రాసెస్ అనేది ఈజీ అయిపోద్ది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది. వర్క్ కూడా ఎక్కువ పెద్ద మనం ఆలోచించక్కర్లేదు. ముందు ముక్కు వేయాలా, నడుము వేయాలా, కళ్ళు వేయాలా, లేదంటే ఈ డిజైన్ వేసుకోవాలా అనేది పెద్దగా మనం ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు నెక్ వేసాను అనుకోండి, ఈ ఫ్లవర్ వేద్దామా లేదా తీగలు వేద్దామా, లేదు ముందు ఫ్లవరే వేసి తర్వాత తీగలు వేద్దాం, అలా ఆలోచిస్తూ ఉంటానన్నమాట డిజైన్ గీసుకునేటప్పుడు. ఇప్పుడు అలా ఏం అవసరం లేదండి. మనకు ఎక్కడ కావాలంటే అక్కడ మనం డ్రా చేసుకోవచ్చు, మనకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. యాక్చువల్గా పెన్సిల్ పెద్దగా బాగాలేదని చెప్పేసి నేను మళ్ళీ గ్లిటర్ పెన్ ఉంటే దాన్ని యూజ్ చేసి అయితే నేను మీకు చూపించడం జరుగుతుందనమాట. ఈజీగా వేసుకోండి. కొత్త వాళ్ళు ట్రై చేసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా కొంచెం ఈజీగా వేసుకోవడానికి బాగుంటుంది కదండి. అందుకే నేను మీకు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను అనమాట. నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చని వాళ్ళు చూస్తున్నారండి. మ్యాక్సిమం మీరు కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. షేర్ చేశారనుకోండి, అవసరమైన వాళ్ళకి ఇంకొంతమందికి యూజ్ అవుతుంది కదా అనేది నా ఒపీనియన్ అనమాట. మన ఛానల్ కూడా మానిటైజేషన్ అయిపోయిందండి, కానీ కొంతమందికే తెలిసింది, ఎందుకంటే పెద్దగా ఎవరు చూడలేదు కాబట్టి. ఇదిగోండి చూడండి, ఫోటో ఎలా ఉంది, అచ్చు గుద్దినట్టు వచ్చేసింది కదా. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఈ యాప్ ఉండడం వల్ల మీకు స్టోరేజ్ సరిపోవట్లేదంటే మీకు కావాల్సినప్పుడు ఇన్స్టాల్ చేసుకోండి, అక్కర్లేనప్పుడు డిలీట్ చేసేసుకోండి. ఈ యాప్ వాడుకుంటూ మంచి మంచి డిజైన్స్ అన్నీ వేసుకోవచ్చు, సులువుగా కూడా ఉంటుంది. యూస్ఫుల్ యాపే అంటారా? మనకి యూస్ఫుల్లే కదండి, ఎందుకంటే చక్కగా డిజైన్ గీసేసుకోవచ్చు, ఏమీ తడుముకునే పని లేదు. ఒకటండి, మీరు ఇదిగోండి ఇట్లాంటివి కొంచెం బాల్ రౌండ్గా ఉండే పెన్ యూజ్ చేసుకోండి. కానీ దీనివల్లే నాకు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చిందనమాట. ఇదిగోండి, బట్ ఇదిగోండి వేసాక ఇలా ఉందన్నమాట. బాగుందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇప్పటి వరకు చూసినందుకు మర్చిపోకుండా షేర్ చేయండి, సరేనా అండి? అలాగే లైక్ చేశారనుకోండి, యూట్యూబే ఇంకొంతమందికి షేర్ చేస్తుంది అనమాట. సరే అండి, ఉంటానండి, బాయ్.